మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వందల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని విజయవాడ జనసేన నేతలు ఆరోపించారు. వెల్లంపల్లి అక్రమాలపై దర్యాప్తు జరిపించాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ శంకర్ నేతృత్వంలో నాయకులు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్కు ఫిర్యాదు చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వెల్లంపల్లి పాత్ర కూడా ఉందన్నారు. ఆయన కాల్ డేటా పరిశీలిస్తే బోలేబాబాతో వెల్లంపల్లికి సంబంధాలు బయటపడతాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లి చేసిన అక్రమాలు నిగ్గు తేల్చాలని కోరారు. మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద ఏసీబీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ విజయవాడ నగరంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయినా కానీ ఎన్ని అక్రమాలు చేసావో అన్నీ కూడా ఏసీబీ అధికారి అయినటువంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వారు చేసిన అక్రమాలు వారికి మంత్రి హోదాలో ఏ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కోటా రిలీజ్ చేస్తుందో అది వస్త్రమైనా కానీ అభిషేకం అయినా కానీ తోమాల సేవ అయినా కానీ శ్రీవాణి టిక్కెట్లు కానీ బ్రేక్ దర్శనం కానీ ప్రోటోకాల్ కానీ వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలేబాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి. వీరు కాల్ డేటా తీస్తే బోలేబాబాతో ఏం మాట్లాడుకున్నారో ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి కొండ మీద దుర్గగుడి ఈవోగా సురేష్ బాబు గారు ఉన్నంతకాలం 100 కోట్ల రూపాయలు ఖజానా నుంచి మళ్లించి ఆయన సొంత నిధులకు కూడా వాడుకున్న ఆధారాలు కూడా ఏసీబీ గారికి ఇచ్చాం.